అదృష్టం వచ్చి హగ్గిచ్చే లోపు దరిద్రం వచ్చి లిక్కిసి ఇచ్చిపోయింది మామ. ఏమైందంటే ఈ రోజు పొద్దుగా లేదామని చెప్పేసి అనుకున్నా, కానీ లేవలేకపోయినా. సర్లే ఏముందిలే అని చెప్పి 11 గంటలకు లేచినప్పుడే అప్పుడే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఒక లాంగ్ రైడ్ పడ్డది 19 కిలోమీటర్స్, దానికి మనకు 192 రూపీస్ వచ్చినాయి. దాని తర్వాత ఒక 12 కిలోమీటర్స్ పడ్డది, దానికి 136 రూపీస్ వచ్చినాయి. దాని తర్వాత ఒకటి కొండాపూర్ పార్సల్ పడ్డది, అక్కడ నుంచి మనకు పూల్ ఆర్డర్ అనేది పడ్డది, అంటే ఆన్ ద గో రైడ్ పడ్డది. ఇంకా కస్టమర్ని కూడా ఎక్కించుకొని వెళ్ళిన. అక్కడికి వెళ్ళినాక కొండాపూర్ నుంచి రిటర్న్ రూమ్కి ఏం వస్తాంలే అని చెప్పేసి కాసేపు ఆగిన. అక్కడ నుంచి డైరెక్ట్ లాంగ్ రైడ్ పడ్డది మా 31 కిలోమీటర్. సర్లే అని చెప్పి అక్కడికి పోయినాక ఒక పార్సల్ ఇచ్చిండు. ఆ పార్సల్ తీసుకొని మన గూగుల్ మ్యాప్స్ లో షార్ట్ కట్ చేసుకొని 27 కిలోమీటర్స్ అయితే వచ్చి తీసుకొచ్చిన. దానికి 352 రూపీస్ అయితే ర్యాపిడో అమౌంట్ చూపించింది. కస్టమర్ అక్కడ కాదు అని చెప్పి ఇంకో 2 కిలోమీటర్స్ ముందరకు పోయి అక్కడ సెకండ్ ఫ్లోర్ వాళ్ళ ఇంట్లో ఇవ్వమని చెప్పిండు. సర్లే అని చెప్పి ఇచ్చినాక కస్టమర్ నాకు పేమెంట్ అనేది 450 రూపీస్ వేసిండు. ఇది ఒకటి అదృష్టం అనుకున్నా. ఇది అదృష్టం అయ్యిందో లేదో, కిందికి దిగి ఛార్జింగ్ తీసే లోపు పవర్ బ్యాంక్ కేబుల్ నుంచి కేబుల్ వచ్చిపోయింది. సర్లే ఏముంది ఇంకా ఛార్జింగ్ అయింది కదా అని చెప్పి రిటర్న్ రూమ్ కి వస్తున్నా, దగ్గరలో ఉన్నా అని చెప్పి రామోజీ ఫిలిం సిటీ రైడ్ పడ్డది. కానీ మిస్ చేసుకోవాల్సి వచ్చింది మామ, ఎందుకంటే ఛార్జింగ్ కేబుల్ లేదు కదా. ఈ రోజు ఇంకో అద్భుతం జరిగింది, అది మనం సెకండ్ పార్ట్ లో చూద్దాం. ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్.